నమస్తే అండి. ఈరోజు గోంగూర రైస్ తయారు చేసి చూపించబోతున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ధనియాలు వేసినాను. పెద్ద స్పూన్ నిండా ధనియాలు తీసుకున్నాను. దోరగా వేయించిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేస్తాను. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వేయించాలి. గోంగూర శుభ్రంగా కడిగి ఇలాంటి చిల్లులు గిన్నెలో వేసి ఉంచానండి. నీళ్ళన్నీ వడలిపోయిన తర్వాత దీంట్లో వేస్తాను. ఇప్పుడు స్టవ్ కట్టేసి గోంగూర యాడ్ చేస్తానండి. స్టవ్ ఆన్లో ఉంటే గోంగూర ఎక్కువ ఉడికిపోద్ది అనమాట. ఈ వేడికి ఆపేస్తున్నాను స్టవ్. ఆ వేడి సరిపోద్ది. ఇలా కలుపుతూ ఉండాలి. స్టవ్ ఆపిన తర్వాత యాడ్ చేస్తేనే మంచిగా పులుపు అది దీనికే ఉంటుందండి. లేదంటే పులుపు తగ్గుద్ది. ఎక్కువ వేడి మీద వేయించితే ఇది ఊరినే ఈజీగా మెల్ట్ అయిపోద్ది. మంచి వాసన, పుల్లటి వాసన వస్తుంది. ఇప్పుడు దీనికోసము రైస్ ముందుగా రెడీ చేసి ఉంచాను. ఇవి కూడా ఈ రంగులోకి మారిపోతాయి ఒక్క నిమిషంలో. దీని తర్వాత బాండీ పెడతాను స్టవ్ మీద. ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వెల్లిపాయలు, సాల్టు, చింతపండు కొద్దిగా, పల్లీలు, జీడిపప్పు, అవి దోరగా వేగుతున్నప్పుడు అండి ఉల్లిపాయలు ఇట్లా కొంచెం లావుగా కోసి ఉంచాను. ఇది గోంగూరలోకి ఇట్లా ఉల్లిపాయలు ఇంత లావుగా ఉన్నాయి తింటే టేస్ట్ బాగుంటుంది అనమాట. మీకు అట్లా విడిగా తింటే ఇష్టం లేకపోతే సన్నగా కోసుకోవచ్చు. పచ్చళ్ళలో కూడా మామూలుగా ఉల్లిపాయ నంచుకొని తింటారు కదా, అట్లా అలవాటు ఉన్న వాళ్ళకి టేస్ట్ అది బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలు ఇట్లా ఉంటే రుచి బాగుంటుంది. వేసి వెంటనే రైస్ యాడ్ చేస్తేనే అవి కొద్దిగా ఉడికి పులుపది పట్టుకొని పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ఉడకముందే పేస్ట్ యాడ్ చేయాలన్నమాట. అట్లయితేనే ఉల్లిపాయలు బాగా తెలుస్తాయి పుల్లగా. సిమ్లో ఉంచాలండి. రైస్ వండి ఉంచాను. రైస్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను.
స్టవ్ ఆన్లో ఉంచే కలుపుకోవాలండి. అప్పుడే మెతుకులు కొంచెం పొడి పొడిలాడుతూ వస్తాయి అన్నమాట. ఇప్పుడు కలపటం అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. చూసారా, ఉల్లిపాయలు ఇట్లా ముక్కలు బాగా తెలుస్తుంటే తినేటప్పుడు తగులుతూ బాగుంటుంది అన్నమాట. ఉప్పు కారాలు అయ్యి చెక్ చేసుకుని తక్కువైతే కొద్దిగా యాడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుద్ది మీకు కూడా. థ్యాంక్ యూ అండి.